కలెక్టర్ ఆర్డర్ త్రూ సీజ్ అయిన క్లినిక్ కలెక్టర్ యా వితౌట్ కలెక్టర్ ఆర్డర్ త్రూ ఓపెన్ చేసేసారు. ఓకే, ఆయన పర్మిషన్ లేకుండా. ఆయన పర్మిషన్ లేకుండానే ఓపెన్ చేశారు. వన్ వీక్లో ఎవ్వరు కూడా పర్మిషన్స్ ఇవ్వరన్న. మీరు నీళ్ళది లేదా? అది కూడా చెప్తాను మీకు. ఈ ప్రూఫ్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి బండిలా చూపిస్తారు. తర్వాత నేను సుధీర్ గారిని అడిగాను, ఆయన మా వల్ల తప్పు అయింది ఒప్పుకుంటానంటే ఆయన ఇంత పెద్ద చార్ట్ చేశాడు. అది కూడా నేను అడగగా May 5th మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఈ 45 days వెయిట్ చేయండి, ట్రీట్మెంట్ అయిన 45 days తర్వాత మీ ప్రాబ్లమ్కి మేము సాల్వ్ చేస్తాము అది ఇది అని చెప్పి మాట్లాడిన ఆయన ఆఫ్టర్ నేను 45 days తర్వాత వెయిట్ చేసి అప్పటికి కూడా చూడండి నా ఓన్లీ అప్పుడు పెట్టిన మెసేజ్ ఆయన. తర్వాత నేను పెట్టి సార్ నా ఫేస్ ఇంక ఇట్లానే ఉంది. అప్పటి వరకు సార్ ఇదిగోండి సార్ ఇట్లా రికార్డ్ వాయిస్ పెడితే మధ్యలో నన్ను అడిగారు, నువ్వు ఎంత ఖర్చు పెడతావు నెలకి? అవన్నీ మీకెందుకంటే అప్పుడు అడుగుతున్నాను, మీరు యాక్టర్స్ కదా ఎంత ఖర్చు పెడతారు అని అడిగాడు కాల్లో. అడిగితే ఎందుకు అని అడిగితే నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నేను పెట్టాను, నేను వాడుకుంటాను, 50,000 వాడతాను, లేకపోతే 5 రూపాయలు వాడుకుంటాను, లేకపోతే 1,00,000 రూపాయలు వాడుకుంటాను, దానికి మీకెందుకని చెప్పేసి సరే అడుగుతున్నాడు కదా అని డీటెయిల్స్ పెట్టా. అకౌంట్ నెంబర్ పెట్టమన్నారు. దేనికి అని అడిగాను. మీకు రిఫండ్ ఇచ్చేస్తాము అని చెప్పేసి అన్నారు. నేను ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి అన్నీ తెలిసి కూడా నేను అకౌంట్ నెంబర్ పెట్టలేదు. రామారావు అకౌంటెడ్ అని చెప్పి పంపించారు నాకు అకౌంట్ నెంబర్. బట్ నేను అకౌంట్ నెంబర్ పెట్టలేదు. మీరు 65,000 ఏదో కట్టారు కదా అది రిఫండ్ చేసేస్తారు. నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎంత లాస్ అయ్యానో అది పే చేయండి, కంపెన్సేషన్ ఇచ్చేసాను, నా నష్టపరిహారం నాకు ఇచ్చేసైనా నేను హ్యాపీగా తీసుకుంటాను, అంతేగాని మీరు ఇలా చేశారంటే మీ వల్లే నా లైఫ్ పోయింది, 1 year నేను ఇంట్లో కూర్చోవాలి అని చెప్పేసి అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఏం పిక్కుండో ఎవరితో చెప్పుకుండో చెప్పుకో.